అందరికీ ప్రైజ్ లార్డ్. నిజంగా మన జీవితములో ఎలాగ మనము నడవాలో తెలియని స్థితిలో మనము ఉంటున్నామేమో. ఒకవేళ ఆలోచనలో మానసిక ఒత్తిడిలో ఉన్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా. నిజంగా యెహోషువ కూడా అలాగే మోషే అనే నాయకుడు లేకపోయినప్పటికీ ఆయన ఇబ్బందికి గురై ఒక ఆలోచనలో కూర్చొని ఇజ్రాయేల్ ప్రజల్ని ఎలాగ నడిపించాలని ఆయన ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు యెహోషువతో ఒక మాట అంటున్నాడు. యెహోషువ గ్రంథం 1:9 నీవు నడుచు మార్గములన్నిటిలో నేను నీకు తోడై ఉండేదను అని దేవుని వాక్యము ద్వారా యెహోషువని దేవుడు బలపరిచాడు. నిజమే, ఈరోజు నీవు కూడా ఏమి అర్థం కాని పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు నడుచు మార్గములన్నిటిలో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీవు యోచన చేస్తున్న నీ ప్రతి ఆలోచనలో దేవుడు నీకు తోడై ఉండి నీకు ఆలోచన చెప్పేవాడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, భయపడుకుము, దిగులు పడుకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. యేసుక్రీస్తు ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను ప్రతి విషయములో నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఇక నువ్వు యెహోషువలాగా దిగులు పడద్దు. యెహోషువను బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తూ ఉన్నాడు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని. ఆమేన్.